హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏం చేస్తున్నారు? లేచారా? చాయ్ లాగిరా? టిఫిన్ చేశారా? ఏం చేస్తున్నారు? వీడియో కోసం వెయిటింగా? చాలామంది అనుకుంటుండొచ్చు, అక్క ఏమైంది లైవ్ ఎండ్ చేసావు నిన్న సడన్గా అని అనుకుంటుండొచ్చు. యాక్చువల్గా ఏమైందంటే ఏమీ కాలేదు. లైవ్ ఎండ్ చేశాను అంటే లైవ్లోకి వస్తలేరు, నాకు రాకపోతే బాధ అనిపిస్తుంది. అర్థమైందా? మంచిగా వచ్చిన వాళ్ళు, మంచిగా చూసేవాళ్ళు మంచిగా వస్తే నో ప్రాబ్లం. నాకు మళ్ళీ నా పిచ్చి ఏంటంటే నా లైవ్ స్టార్టింగ్ రాకపోయినా కానీ లైవ్ అంతా అయిపోయినాక కానీ మళ్ళీ ఓపెన్ చేసి చూస్తున్నారు. అది మన లైవ్. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అనుకోండి. పిచ్చిదాన్ని నేనే రాత్రి హట్ అయినా, చాలా హట్ అయిపోయి నేనే లైవ్ తీసేసిన. తీసేసిన అంటే వెళ్ళిపోయినా, మధ్యలోనే వెళ్ళిపోయినా. ఒక 10 మినిట్స్ కూడా ఉండాలి లైవ్లో, 5 మినిట్స్ కూడా ఉండాలి, వెళ్ళిపోయాను ఇక నేను. అట్లా అన్నట్టు ఏదైనా మనకు ఎనర్జీస్ అనేది లాస్ అయితే కూడా లైవ్ అనేది నేను చేయలేను, ఎక్కువసేపు చెయ్యలేను, అది చెప్పలేను కూడా. అందుకని చెప్పేసి తీసేసాను రాత్రి లైవ్ నుంచి జంప్ జలాని. అప్పటికైనా వ్యూస్ మట్టు 100 వరకు చూసారు నేను చేసిన 10 మినిట్స్ అయినా కానీ తీసేసాను. నాకు ఎందుకో నచ్చలేదు, తీసేసాను అన్నట్టు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రాధాకృష్ణ టారోని ఎవరైతే అభిమానిస్తున్నారో, ఆదరిస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారోని చూస్తున్నారో, టారో 2ని చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మీ లైక్స్ వల్ల, కామెంట్స్ వల్ల మన ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్తుంది అన్నట్టు. ఓకేనా? అది మాత్రం యాదకుంచుకోండి. అండ్ మన కంటెంట్ చెప్పబోయే ముందు, ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే. జనరల్ అనేది 30 or 40% కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. ఆఫర్ దివాళీ వరకే ఉంది, మళ్ళీ దివాళీ అయిన తర్వాత ఆఫర్ అయిపోయింది. అక్క మళ్ళీ సంక్రాంతికి పెట్టకండి, మన వల్ల కాదబ్బా. ఎందుకంటే ఇప్పటికే చాలా నెగిటివ్ వస్తున్నా కూడా నేను ఇట్లా పట్టుకుంటున్నా, నో ప్రాబ్లం అని చెప్పేసి. ఓకేనా? ఇంకా మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే ఎంతో తీసుకుంటున్నా, అయినా కానీ మనం ఏం ఫీల్ అవ్వట్లేదు. కొత్తగా చూసిన వాళ్ళకి అనిపిస్తుండొచ్చు, ఏంది మీరంతా సబ్స్క్రైబర్స్ లేరు కదా అని. మనది రాధాకృష్ణ టారో అనేది ఒక ఫేమస్ ఛానల్. కొత్తగా అంటే ఇప్పటి వరకు తెలియని వాళ్ళకి చెప్తున్నా, నాది ఫేమస్ ఛానలేనండి. 21 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఛానల్ దొబ్బింది. అంటే ఎందుకు వెళ్ళింది అంటే, నేను చేసిన ఒక మిస్టేక్ వల్ల, చిన్న మిస్టేక్ వల్ల పోయింది. యాక్చువల్గా అది వస్తుందా అంటే హోప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ నేను 100% అని కూడా చెప్పలేను. అది వస్తే సంతోషమే, వెయిటింగ్. రాకపోయినా ఇంకా సంతోషము, ఎందుకంటే దానివల్ల ఏమో కానీ దీనివల్లనైతే ఇదైతే ముందుకెళ్తుంది కాబట్టి దీన్ని గ్రోత్ చేయడానికి నేను ఆలోచిస్తాను. కానీ పోయిన దాని గురించి నేను ఎప్పుడైనా సరే పోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించను, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తాను. కానీ ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా అది మన మంచి గురించి అనుకుంటాను తప్ప నేను ఎక్కువ థింక్ చేయను అన్నట్టు. అట్లా ఉంటుంది మనతోటి. ఓకేనా? గదొకటి బాగా యాదకుంచుకోండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. శివయ్య చెప్పండి. ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే, థర్డ్ పార్టీ యొక్క కొన్ని పనులు చాలా విచిత్రంగా ఉన్నాయంట. ఏంటా పనులు, ఏంటా విచిత్రాలు, మనం కూడా చూసేద్దాం, మరి అర్థమవుతుంది. ఓకేనా? హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. వాయిస్ అనేది బేస్ తక్కువ వస్తుంది అక్క అంటే మరి రాదా? మన దాకా వర్రి ఇప్పుడు ఏంది సైలెంట్ అయిపోయేసరికి గొంతు కూడా సహకరించలేదు అన్నట్టు గట్లుంది నా కథ, నా పరిస్థితి. ఓకేనా? చూద్దాం మరి థర్డ్ పార్టీ యొక్క వింత చేష్టలు ఏందో, విచిత్రమైన పనులు ఏందో చూద్దామా? ద సన్ కార్డ్ కనిపిస్తుందా? సన్, 4 of Wands, 5 of Pentacles, the Empress, Nine of Swords,
Nine of Pentacles, Two of Wands, the Hanged Man, Ten of Swords, Eight of Wands, Five of Wands. Bottom of the deck వచ్చేసి Six of Cups, Five of Cups, Three of Swords, Knight of Swords, Two of Cups, Seven of Wands. ఓకే, సరే చెప్తానుగా. అన్కండిషనల్ లవ్ మీ దగ్గరికి రావాలి. హార్ట్ బ్రోకెన్, చాలా బాధపడుతున్నారు ఎమోషనల్గా. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఇలా అనిపిస్తుంది కదా. చెప్తా, జర్రాగుండ్రబ్బా. ఇక్కడ యాక్చువల్గా మనకు ఎక్కువగా ఎవరైతే ఉన్నారో అది నేను చెప్తాను, ఆ తర్వాత రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. మనకి ఇక్కడ ఎక్కువగా మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. అండ్ వృషభం, కన్య, మకర రాశి, కర్కాటకం, వృశ్చికం, మీన రాశి. ఓకే, రాశుల పరంగా చెప్పేశాను. ఇక థర్డ్ పార్టీ చేసే పనులేంటబ్బా అక్కో, మాకేం అర్థమవుతలేదు. కార్డ్స్ చూసి ఒక రకంగా ఉన్నాయి, మీరేం ఒక రకంగా చెప్తున్నారంటే కంటెంట్ వచ్చిందంటే కార్డ్స్ కూడా అట్లనే వస్తాయి. ఓకేనా, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసిందే టారో రీడర్, మా యొక్క సబ్జెక్ట్. ఓకేనా, మేము చెప్పే విధానం ఇది బాగా చదువుకుంచుకోండి. ద సన్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ పెంటికల్, ద ఎంప్రెస్ అండ్ నైన్ ఆఫ్ స్వాడ్స్, నైన్ ఆఫ్ పెంటికల్, టూ ఆఫ్ వ్యాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, టెన్ ఆఫ్ స్వాడ్స్, ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్, ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే, థర్డ్ పార్టీ యొక్క చేసే చిత్రమైన చేష్టలు ఏంటంటే ద సన్. థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో మీ పర్సనే ఉంటారు. ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు మీ పర్సన్కి మీకు మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఫ్యామిలీ అయినా సరే, పేరెంట్స్ అయినా సరే, లవర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే, సో ఎవరైనా మీ మధ్యలో ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు థర్డ్ పార్టీయే అవుతారు. ఓకేనా, ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఒకప్పుడు తన లైఫ్లో ఒక బ్రైట్నెస్, అంటే వాళ్ళకి మనీ అంటే చాలా పిచ్చి, మనీ కోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఏదో పెద్ద గొప్ప అనుకుంటారు. వాళ్ళకి వాళ్ళు మేము ఏదైనా చేస్తాము, మా లైఫ్ బిందాస్, చాలా హ్యాపీగా ఉంటాము అన్న ఒక విధంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు కూడా అదేవిధంగా మీ పర్సన్ దగ్గర కావచ్చు అదే మాట చెప్తున్నారు, నేను చాలా గొప్ప, అంటే నా లైఫ్లో ఉంటే ఏదైనా సరే వెలిగిపోతాయి అన్నట్టు. అవి వెలిగిపోతాయి, మరి ఎక్కువగా చేస్తే అన్నీ కాలిపోతాయి కూడా. అర్థమైందా? ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. ఈ థర్డ్ పార్టీ అనే మాటలకి ఏంటంటే అడంతా వెలుగు లేకున్నా కానీ ఆ వెలుగు అనేది వీళ్ళ మాటల్లో చూపిస్తున్నారు. అర్థమైందా? ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, మ్యారీడ్ పర్సన్స్ ఉన్నా, ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నా, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే మీ మ్యారీడ్ లైఫ్ అనేది సక్సెస్ అవ్వబోతుంది. కొంతమంది ఆల్మోస్ట్ విడిపోయిన భార్యాభర్తలు ఉన్నా కలవబోతున్నారు. ఇక థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఈ మీ పర్సన్కి కాదనుకొని అదర్ రిలేషన్షిప్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అర్థమైందా? ఎందుకంటే మీ పర్సన్ ఎంత ప్రేమ చేసినా, ఎంత ఇది చూసినా కూడా అదర్ రిలేషన్ వైపు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్, మనీ కోసం థర్డ్ పార్టీ వాళ్ళు మీ పర్సన్ కూడా కాదనట్లేదు. మీ పర్సన్ ఒకప్పుడు అదే మనీ కోసం మిమ్మల్ని కాదని వెళ్ళినప్పుడు, ఇప్పుడు అదే థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని కాదని అదే మనీ కోసం దొబ్బేస్తున్నారు. ఇక నిజమా అక్క వాళ్ళు వెళ్ళిపోతారా అంటే ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, మీ పర్సనల్ రీడింగ్ కాదు. మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నిజంగా మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ నా జనరల్ రీడింగ్లో వచ్చింది మాత్రం మ్యాక్సిమం చాలామంది థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నారు.
ద ఎంప్రెస్. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు ఒక రాణి లేదా ఒక రాజులా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనం పీకేది, మనం ఏదైనా సరే ఎగ్ పరేస్తాం, మనతో ఏదైనా సరే వచ్చేస్తుంది, మనం దేంట్లో తక్కువ కాదు, మనం ఇది మనం అది, వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇలా ఫీల్ అవ్వడం వల్ల మీ పర్సన్ జర పరేషాన్లో ఉన్నారు. మీ పర్సనే కాదు, చాలా మటుకు అందరూ అదే పరేషాన్లో ఉన్నారు. ఏంది చేష్టలు, ఏంది ఈ ప్రవర్తన, ఏంది థర్డ్ పార్టీకి ఏమైనా పిచ్చా, మెంటలా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, సైకోనా, లేకపోతే వీళ్ళు ఏంటి అన్న ఒక డైనమాలో పడిపోతున్నారు. మీ పర్సన్కి ఎటు అర్థమవుతలేదు. ఏందయ్యా ఈ కథ, ఏంది రామా, ఎలా జరుగుతుంది లైఫ్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, అర్థమైందా? ఒక సైడు మీ ఆలోచనలు, ఒక సైడు ఈ థర్డ్ పార్టీ చేసే వింత ప్రవర్తనలు, ఇవన్నిటికీ వాళ్ళకి నిద్ర ఉండట్లేదు. నిద్ర లేక ఆలోచనలు ఎక్కువైపోయి సడన్గా ఇది మెలకు వచ్చేసి ఏం జరుగుతుంది నా లైఫ్లో, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి వాళ్ళు చాలా ఎక్కువగా సంచయిస్తున్నారండి మీ పర్సన్స్. అర్థమైందా? వాళ్ళకి ఏం అర్థమవుతలేదు. ఉలిక్కిపడి లేస్తున్నారు నిద్రలో నుంచి. ఉలిక్కిపడి లేచేసరికి 9 ఆఫ్ పెంటికల్ మీరు గుర్తుకొస్తున్నారు. ఎందుకంటే యు ఆర్ ద క్వీన్ ఆర్ కింగ్. ఎందుకంటే మీ యొక్క గుణాలైనా సరే, మనీ పరంగా అయినా సరే, 10 మందికి హెల్ప్ చేసే మనస్తత్వం, ఒకరికి నాశనం చేయొద్దు అనే ఒక గుణం మీలో చూశారు కాబట్టి మీరు ఒక క్వీన్ ఆర్ కింగ్, అది మీ పర్సన్కి అర్థమవుతుంది. మీకోసం ఏం చేసినా తక్కువనే. మీరు ఎక్కడ ఉన్నా సంతోషం, మనీ పరంగా అయినా సరే అర్థం చేసుకునే గుణం మీలో ఉన్నాయి. అందుకనే మీ గురించి ఎక్కువ సంచయిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. అర్థమైందా? అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్. లాంగ్ రిలేషన్లో ఎవరు ఎక్కువగా ఉన్నారో వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఎక్కువగా సంచయిస్తున్నారు. ఓకేనా? అట్లా అని చెప్పేసి రియాలిటీ ప్రేమ అనేది నాకు కనిపించేది చాలా తక్కువ. అర్థమైందా? అవసరానికి వాడుకునే మనుషులే ఉన్నారు ఇక్కడ. ఓకే, కాకపోతే కొంతమంది దగ్గర రియాలిటీ ప్రేమ ఉంది, అందుకే లాంగ్ రిలేషన్ ఉన్న మీ గురించి ఆలోచిస్తున్నారు. ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ చేసిన ఈ పనుల వల్ల మీ పర్సన్ కింద మీద ఆలోచిస్తున్నారు. ఎటు పోయినా ఏం చేయాలరా భగవంతుడా, ఏంది నా పరిస్థితి, అటు వెళ్ళలేను ఇటు ఉండలేను, అలానే థర్డ్ పార్టీ చేస్తున్న పనులకు సమాధానం చెప్పలేను, నా పరిస్థితి ఏమవుతుందో అర్థం కాక చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. 10 ఆఫ్ స్వార్డ్స్. 10 కత్తులు వేసి గుచ్చితే ఎలా ఉంటుందో అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఇక 10 కత్తులు వేసి గుచ్చితే మనిషే చచ్చిపోతారు. అర్థమైందా? మీ పర్సన్ కూడా ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్మోస్ట్ చావంచుల దాకా వెళ్ళిపోతున్నారు. అంటే మీరు వెళ్ళిపోవట్లేదు అంటే మ్యాక్సిమం మీలో కూడా ఈ ఆలోచనల కారణంగా అలాగే ఉంది మీ పరిస్థితి కూడా. కొంతమందిది, అందరిది కాదు, నేను అంటుంది కొంతమందిది మాత్రమే. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ భరిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు, చెప్తున్న వాళ్ళకి ఏం తెలుసు. ఇప్పుడు నార్మల్గా నేను చెప్తున్నాను, నాకు ఆ బాధ తెలియదు కదా. బాధను అనిపించే వాళ్ళకే తెలుసు, అంటే మోసేవాడికే తెలుసు కావడి బరువు. అర్థమైందా? ఏదైనా సరే బరువు బాధ్యతలైనా సరే, బంధాల విలువైనా సరే, ఏదైనా సరే మోసే వాళ్ళకే తెలుస్తాయి. చెప్పే వాళ్ళకి, చూసే వాళ్ళకి కాదు. చెప్పేది ఏముందబ్బా, నరం లేని నాలుక మస్తుగా చెప్తుంది. చూసేదేమో చూసే కళ్ళు మన దాకే వస్తే కానీ ఏది కూడా అర్థం కాదు. అర్థమైందా? అట్లుంటుంది. కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకోకుండా కుళ్ళుబోత్తనంతో ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే తొక్కేయాలని, వాళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేక, పోని వాళ్ళదైనా చిన్న మిస్టేక్ కనిపిస్తే లగెత్తరో ఆజాము అన్నట్టుగా కథం స్ప్రెడ్ చేయడం. వాళ్ళకి ఏమంటారు చూడు, ఇక నేను గలీజ్ వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయాలని కానీ ఆగదన్నట్టుగా ఎగేసుకుంటే చెప్పేస్తారు. బొంగులో అక్కడ ఏం ఉండదు. మళ్ళీ పూర్తిగా తెలుసుకుంటారా అంటే తెలుసుకునే ముఖాలు కూడా కాదు. సగం సగం తెలుసుకొని సగం సగం పనులతోటి కథలు పడతారు అన్నట్టు. అర్థమైందా? ఏదైనా సరే మనం పూర్తిగా తెలుసుకోవాలి. మనకి ఎంత తెలిసినా సరే ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళు గొప్పోళ్ళు. మనకి మన ఎంత తెలియకున్నా కానీ అన్నీ తెలుసు అనుకుంటారు మూర్ఖులు. అర్థమైందా? 8 ఆఫ్ వ్యాండ్స్. ఖచ్చితంగా రీయూనియన్ జరగబోతుంది. థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ చేతలు కానీ అవేం నచ్చట్లేదు.
అసలు వాళ్ళు మైండ్లో నుంచి పోతున్నారబ్బా, మీ పర్సన్ మైండ్లో నుంచి వాళ్ళు పోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్, గొడవలు, ఇబ్బందులు, కటకట ఉన్న ఇంట్లో కట్టుబట్ట నిలవదంటారు. ఏ ఇంట్లోనైతే అస్తమాను గొడవలు, అనుమానాలు, అవమానాలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఏది ఉండదు. అర్థమైందా? అదొకటి బాగా యాదగుంచుకోండి. అందుకని చెప్పేసి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్స్ థర్డ్ పార్టీ కన్నా యు ఆర్ ద బెస్ట్. ఎందుకంటే మీరు చెప్పేది ఏదైనా సరే టు బీ హానెస్ట్గా పక్కాగానే చెప్తారు. అర్థమైందా? అది మీ పర్సన్కి బాగా దిమాగ్లో ఉందన్నట్టు. ఓకే, సరే, మన డివైన్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. హర హర మహాదేవ్. నో, ఏం చెప్తున్నారు? నెగిటివ్ థింకింగ్ ఎవరైతే చేస్తున్నారో, ఇంకా మా లైఫ్ బాగుపడదు అయ్యా అని బాధపడుతున్నారో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఎవరైతే ఫీల్ అవుతున్నారో, నో, మీరేం అంతలా ఫీల్ అవ్వకండి అబ్బా, ఆడ జరుగుతుందంత సినిమా లేదు, మీ పనిని మీరు చూసుకొని రావండి అని చెప్పి డివైన్ చెప్తున్నారు. చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ చెప్పినా కదా, మీ పనిని మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు ఒకటే వేలో పోతారా? మీరు చేస్తున్న వర్క్ పరంగా ఎలా గ్రోత్ అనేది రావాలని ఆలోచిస్తారా? లేదా ఇడిసబెట్టిన పర్సన్ గురించి ఆలోచించుకుంటూ ఏడుస్తారా? ఇక మీకే చాయిస్, మీరే చూస్ చేసుకోవాలి. పీస్ఫుల్ రీసొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఉండండి. ఏ దానికైనా సరే, దేనికైనా సరే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మీ ప్రశాంతతే సొల్యూషన్ ఆ భగవంతుడు ఇస్తాడు. అర్థమైందా? టేక్ యాక్షన్. అప్పుడు యాక్షన్ తీసుకోండి. ఓకేనా? మీరు ఏదైనా సరే మీది టైం వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోండి. అప్పటి వరకు మీ పనైనా మీరు చేసుకుంటూ ఉండి. మీ లైఫ్లోకి రావాల్సిన రికవరీ అవ్వబోతున్నాయి అతి తొందరలో. ఓకేనా? డివైన్ చెప్తున్నారు, మీ లైఫ్లో ఏది మిస్ అయ్యాను, ఏది కోల్పోయాను అనుకుంటున్నారో అది మీకు రికవర్ అనేది కాబోతుందంట. ఓకేనా? మీ పర్సన్ మీకు ఏం చెప్తున్నారో చూద్దాం. మీకు ఏమైనా మెసేజ్లు ఇస్తున్నారా? దీంట్లోనే చూద్దాం. ఒక 2 కార్డ్స్ ఇస్తా, అన్నీ చూడ. 2 కార్డ్స్ అంటే 3 కార్డ్స్ పడ్డాయి అబ్బా. చూద్దాం ఈ 3 కార్డ్స్ ఏంటో. ఐ నో ఐ క్రాస్ ద లైన్ విత్ యూ. నాకు తెలుసు, నేను కొన్ని క్రాస్ చేశాను, నువ్వు చెప్పిన మాటలు వినలేకపోయాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను అని చెప్తున్నారు. వి విల్ బీ టుగెదర్ అగైన్. ఓకే, మళ్ళీ మనం చేసిన తప్పులు చేయాలని అనుకోవట్లేదు, అలాంటివి మానుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. ఐ విష్ ఐ కుడ్ షేర్ మై గుడ్ న్యూస్ విత్ యూ. అది తొందరలో నేను కోరుకుంటున్నాను నీకు ఒక మంచి శుభవార్త చెప్పాలని అని చెప్పి అనుకుంటున్నారు. వీ నీడ్ టు లెట్ ఈచ్ అదర్ ఎగో. నేను ఇప్పటి నుంచి పనికి మాలిన విషయాలు కానీ, పనికి మాలిన మాటలు కానీ పట్టించుకోవాలని అనుకోవడం లేదు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? సరే, మీ ఏంజల్ నంబర్స్ ఏంటో చూద్దాం. హర హర మహాదేవ్. 1 3 3 4 3 వారాను. ఇక మొత్తం 3 పడిందబ్బా, ఒక్కటే 1 పడింది. ఓకేనా? మీరు ఏదైతే అనుకున్నారో అది కామెంట్లో తెలియజేయండి. 111 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అదేంటక్క 5 సార్లు 3 పడ్డది కదా అంటే, నేను ఇక్కడ పడ్డదాని గురించి కాదు, నేను ఏదైతే క్లెయిమ్ చేసుకోమన్నానో ఎనర్జీస్ని బట్టి నేను నంబర్ అనేది చెప్తాను. అర్థమైందా? దాన్ని బట్టి కాదు నేను చెప్పేది. మీరు అందరు ఎన్ని రోజుల నుంచి దాన్ని బట్టి అనుకున్నారో నాకు తెలుసు. మీరు పప్పులో కాలేశారు. అట్లా ఉంటారంటే మనతోటి 111 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? సరే, మన బొమ్మ బొరుసు చూద్దాం. బొమ్మనా బొరుసా చెప్పండి. హర హర మహాదేవ్. 1 2 3 ఏది వచ్చినా మీ మనసులో ఏది ఉందో గదే కామెంట్లో పెట్టండి. ఓకేనా? బొరుసు పడిందండి, అది గుర్తుంచుకోండి.
రైటా లెఫ్టా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఏ హ్యాండ్లో ఉందో అర్థమైందా? రైటా లెఫ్టా ఏదే ఎండ్లో ఉన్నా సరే గెస్ చేయండి, జస్ట్ అంతే. ఓకేనా? 1 2 3 లెఫ్ట్లో ఉందండి. కమెంట్లో తెలియండి. మీ పేరు ఊరు రాయండి స్లిప్స్లో రాయడానికి. ఓకేనా? ఆఫర్ అనేది దివాళీ వరకే వెళ్ళిపోతుంది ఆఫర్. తర్వాత ఎవరేం అడిగినా అది నేను తగ్గించడం అనేది జరగదు. అదొకటి బాగా యాదగుంచుకోండి. ఓకేనా? సరే, మన మంచి ముచ్చట్లోకి వెళ్దాం ఇక. ఓకేనా? బాగా యాదగుంచుకోండి అబ్బా. విడిపోయే బంధాల మీద ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు అస్సలు పెంచుకోకండి. ఎందుకంటే ప్రేమ అయినా సరే స్నేహం అయినా సరే కొద్ది రోజులు మాత్రమే బాగుంటుంది. ఆ తర్వాత ప్రేమ బ్రేకప్ అవుతుంది, స్నేహం కట్ అయిపోతుంది. ఓకేనా? సో మన కన్న తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళతో చాలా ప్రేమగా ఉండండి, ఆప్యాయతగా ఉండండి. ఏ నష్టం కష్టం వచ్చినా అవనుకో వాళ్ళే మన కోసం ఉంటారు, వాళ్ళు మాత్రమే మనకు కేర్ చేస్తారు. మిగతా అందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు. కాబట్టి భగవంతుడి రూపాన్ని డైరెక్ట్గా రాలేడు, అందుకే నీకు ఒక తల్లిని తండ్రిని ఇస్తున్నాడు. నీ మంచి చెడులు నీ బాగోగులు వాళ్ళు చూసుకుంటారు. భగవంతుడు తల్లిదండ్రుల రూపంలో మనతో ఉంటున్నాడు అన్నమాట. ఇక తోడబుట్టిన వాళ్ళు స్నేహితులు ఎప్పుడు దగ్గరగా ఉండరు. వాళ్ళు కొద్ది రోజులే, వాళ్ళ అవసరం తీరిపోయాక మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన కష్టం నష్టం సుఖం సంతోషం అన్నీ షేర్ చేసుకోవడానికి తోడబుట్టిన వాళ్ళు ఉంటారన్నమాట. అంటే తోడబుట్టిన వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళే మనతోడు ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా తల్లిని తండ్రిని ప్రేమ అంటే తల్లి తండ్రి ప్రేమ అంటే వాళ్ళే, స్నేహం అంటే తోడబుట్టిన వాళ్ళది. అవునా కాదా చెప్పండి? మ్యాక్సిమం ఈ రోజుల్లో స్నేహాలను కూడా నమ్మస్తలేవు అబ్బో. నేనైతే చాలా మటుకు చూశాను. మనం అమితంగా ఇష్టపడే వాళ్ళకంటే మన ఫ్యామిలీని ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇవ్వండి. తర్వాత స్నేహితులకే ఇస్తారా, లవర్స్కే ఇచ్చుకుంటారా, ఇంకెవరికన్నా ఇచ్చుకుంటారా ఇచ్చుకోండి. ఫ్యామిలీ అంటే వైఫ్ కూడా వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా వస్తారు, పిల్లలు కూడా వస్తారు. ఓకేనా? దిమాగ్లో పెట్టుకోండి బాగా. ఉషా ఏదైనా బరాబరే చెప్తే తప్ప మనం లేనిది తీసుకొచ్చి పెట్టలేము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. రాధాకృష్ణ టారో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన రాధాకృష్ణ ఛానల్ పాతదేనండి, అంటే పాత ఛానలే కానీ రాధాకృష్ణ టారో 2 దట్స్ ఇట్. ఓకేనా? ఆఫర్ అనేది దివాళీ వరకే ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి. ఓకేనా? 1 క్వశ్చన్ అయినా ఫుల్ రీడింగ్ అయినా దివాళీకి వెళ్ళిపోతాయి, అది బాగా దిమాగ్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఇంతటితో రీడింగ్ అనేది ముగియబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్. రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే. కామెంట్లో తెలియజేయండి. మీ పేరు మీ ఊరు రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఉష. అందరూ బాగుండాలి. ఓకేనా? మన లైవ్ అనేది 1 o'clock అండి. ఖచ్చితంగా లైవ్కి అందరూ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్నూన్ 1కి లైవ్లో కలుసుకుందాం. ఓకేనా? ఒకవేళ 1 అంటే 1:30 కూడా అవుతుంది, 1:32 ఈ లోపల లైవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? బాగా యాదగుంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉంటాను. బాయ్. కామెంట్స్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బాయ్. థ్యాంక్ యూ.